టీజీ డీసెట్ ద్వారా ఎవరైతే డిఎడ్ ఆర్ టీటీసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మేనేజ్మెంట్ ద్వారా ఎవరైతే డిఎడ్ కావచ్చు టీటీసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకేమైనా లాస్ట్ డేట్ ఉంటుందా, సో ఎప్పుడు వెళ్ళొచ్చు వాటి గురించి చెప్పడం జరుగుతుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఫేజ్ 1 ఫేజ్ 2 కన్వర్జన్ బేస్డ్ కావచ్చు. అండ్ కొత్తగా ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, అండ్ మనకు ఒకటే రోజు ఛాన్స్ ఇచ్చారు అండ్ ఎవరు ఎలిజిబుల్ ఈ వెబ్ ఆప్షన్స్ కి, ఆ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు 16th జూలై, సో రేపే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఒక్కసారి మీరు ఫైనల్ సబ్మిట్ కొడితే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అంటూ ఏముండదు. సో ఇక్కడ ఎవరు వెబ్ ఆప్షన్స్ కి ఎలిజిబుల్ అంటే ఫేజ్ 1 ఫేజ్ 2 కన్వర్జన్ లో సీట్ రాని వాళ్ళందరూ ఎలిజిబుల్. సీట్ వచ్చి ఓన్లీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఎలిజిబుల్. సీట్ వచ్చి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్ రిపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎలిజిబుల్. సో వీళ్ళతో పాటు ఎవరైతే కాలేజ్లో జాయిన్ అయ్యి అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫేజ్ 1 కావచ్చు ఫేజ్ 2 కావచ్చు కన్వర్జన్ ఏదో ఒక ఫేజ్లో సీట్ వచ్చింది, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేశారు, కాలేజీలో వెళ్ళి సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేశారు. తర్వాత ఇప్పుడు నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు, దూరం వచ్చిందని ఏదో ఒక కొన్ని రీజన్స్ వల్ల అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటారు. అలాంటి క్యాండిడేట్స్ కూడా మీరు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేయరాదంటే ఎవరైతే సీట్ వచ్చి కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేసి సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ నాట్ ఎలిజిబుల్. సో వాళ్ళు తప్ప మిగతా క్యాండిడేట్స్ అందరు ఎలిజిబుల్ ఉంటారు. సో ఫస్ట్ మెయిన్ పాయింట్, మీకు నచ్చిన కాలేజ్ మాత్రం పెట్టుకోండి. సో నచ్చని కాలేజ్ పెట్టి మళ్ళీ అందులో సీట్ వచ్చి కూడా వెళ్తలేరు కాబట్టి మీరు ఎగ్జాంపుల్ ఈ 4 కాలేజ్లో వస్తే వెళ్తా అనుకుంటే ఆ 4 కాలేజ్ మాత్రమే పెట్టండి. 5 కాలేజెస్ అనుకుంటే 5 కాలేజెస్ మాత్రం పెట్టండి. సో ఎవరైతే పక్క డిఎడ్ చేస్తా, నేను ఏ జిల్లా వచ్చినా చేస్తా అనుకున్న వాళ్ళు మీరు అన్ని జిల్లాలు పెట్టండి. మీకు ఎక్కడ వచ్చినా చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మీరు అన్ని పెడితే మీకు ఎక్కడన్నా వస్తుంది, లేదంటే మీరు పేమెంట్ సీట్ అన్న వెళ్ళొచ్చు. సో వెబ్ ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రాపర్గా పెట్టండి. సో 1000+ సీట్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఆప్షన్ మంచిగా యూటిలైజ్ చేసుకోండి ఈసారి ఎవరైతే డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో. ఎవరైతే మంచి ర్యాంక్ వచ్చి అన్నెసెసరీ అన్ని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టకండి. మీకు ఏ కాలేజీలో అయితే వెళ్దాం అనుకుంటున్నారో, ఏ జిల్లాలో కాలేజ్ పెడదాం అనుకుంటారో అవి మాత్రమే పెట్టండి. సో వేరే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. సో ఇది మనకు వెబ్ ఆప్షన్స్ గురించి. సో ప్రాపర్గా పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సీట్ అలాట్మెంట్ 19th రోజు వస్తుంది. సేమ్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. సో ఆ సీట్ వచ్చిన వాళ్ళు మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సీట్ రాని వాళ్ళకు ఇక మోస్ట్లీ ఈ ఫేజ్ లాస్ట్ ఫేజ్. సో ప్రాపర్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మేనేజ్మెంట్ సీట్. సో ఎవరికైతే సీట్ రాని వాళ్ళు, లైక్ ఇప్పుడు మనకు 16th రోజు వెబ్ ఆప్షన్స్, 19th రోజు సీట్ అలాట్మెంట్. సో 19th రోజు మీకు సీట్ వచ్చింది. ఇక్కడ 2 కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. కొందరికి సీట్ వచ్చి సపోజ్ డిఎడ్ చేద్దాం అనుకుంటే ఆ కాలేజ్లో జాయిన్ అయిపోవాలి. లేదు, కొంతమంది సీట్ వచ్చి ఆ కాలేజ్ దూరం అవుతుంది, నేను మేనేజ్మెంట్ వెళ్తా అనుకుంటారు. అలాంటి కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. లాస్ట్ కేటగిరీ ఏంది, సీట్ రాని వాళ్ళు. సో సీట్ రాని వాళ్ళు కావచ్చు, అండ్ మీకు ఏదో ఒక సీట్ వచ్చి నాకు ఆ కాలేజ్ నచ్చలేదు అనుకున్న వాళ్ళు మీరు మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు. సో ఈ మేనేజ్మెంట్ కోటా కావచ్చు, ఈ మేనేజ్మెంట్ పేమెంట్ సీట్ కావచ్చు, లాస్ట్ డేట్ అంటూ ఉంటుందండి. ఎందుకంటే ఈ ఏవైతే ఫేజ్ 1 ఫేజ్ 2 కన్వర్జన్ తర్వాత యాక్చువల్గా పేమెంట్ సీట్స్ అప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు మనకు గవర్నమెంట్, లైక్ టీజీ డీసెట్ కన్వీనర్ వాళ్ళు. సో ఈ ఫేజెస్ తర్వాతనే ఫిల్ చేయాలి. కాకపోతే చాలా ప్రైవేట్ కాలేజెస్ ముందే వాళ్ళు అప్లికేషన్స్ని తీసుకుంటారు. ఎవరైతే ఈ పేమెంట్ సీట్ స్టూడెంట్స్ ఉంటారో ముందే అమౌంట్ తీసుకొని అడ్మిషన్స్ అనేది తీసుకుంటారు. సో యాజ్ పర్ షెడ్యూల్ అయితే మనకి నిన్న రిలీజ్ అయింది. సో ఎవరైతే పేమెంట్ సీట్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నారో మీరు మీ రెస్పెక్టివ్ ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయో అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ ఇవ్వచ్చు. ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు ఓకే. ఇంకా ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో పక్కా ఇయర్ పేమెంట్ సీట్ ద్వారానే వేద్దాం అనుకున్న వాళ్ళు మీరు మీ కాలేజ్కి అయితే వెళ్ళండి. సో ఇక్కడ మనకి వెబ్సైట్లో ఒక PDF అప్డేట్ చేశారు. ఇది కాలేజెస్ వాళ్ళకు, ప్రైవేట్ కాలేజ్ మాత్రమే. సో డీసెట్ కన్వీనర్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ లోపే పేమెంట్ సీట్కి సంబంధించిన అప్లికేషన్స్ తీసుకోవాలి. అంటే ఎంతమంది వస్తారు వాళ్ళకి సంబంధించిన 10% సీట్స్ స్టూడెంట్స్కి ఇవ్వాలి. దాని తర్వాత ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ తర్వాత ఎవరైనా అడ్మిషన్స్కి వస్తే వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు. సో నేను అందుకే ముందే చెప్తున్నాను. సో మనకు 16th రోజు రిజల్ట్స్, 16th రోజు వెబ్ ఆప్షన్స్, 19th రోజు రిజల్ట్స్. సో పేమెంట్ సీట్ వెళ్ళే వాళ్ళు లాస్ట్ డేట్ 20 జూలై, 20 ఆర్ బిఫోర్ వెళ్ళడానికే ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఎవరైతే ప్రైవేట్ డైట్ ప్రిన్సిపల్స్ ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే పేమెంట్ సీట్లో ఎంతమంది జాయిన్ అయ్యారు ఆ డేటా మనకు లాస్ట్ 23 జూలై లోపు మనకు కన్వీనర్ వాళ్ళకి సెండ్ చేయాలి. సో ఆ డేటాలో మీ ప్రైవేట్ ఎవరైతే ఈ డిఎడ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో పేమెంట్ సీట్లో ఆ డేటాలో మీ నేమ్ ఉంటేనే వెళ్తుంది. లేకపోతే ఆ 23 తర్వాత మీరు పేమెంట్లో వెళ్తా అనుకుంటే వాళ్ళు అడ్మిషన్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇది రూల్స్, గవర్నమెంట్ రూల్స్. సో ఎవరెవరు ఈ డీసెట్ పేమెంట్ సీట్ ద్వారా జాయిన్ అవుతారో వాళ్ళు డీసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన స్టూడెంట్స్
బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓసీ కావచ్చు, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు జస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళందరూ ఎలిజిబులే. సో ఆ లిస్ట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు గవర్నమెంట్ డైట్ ప్రిన్సిపల్స్తో పాటు మన కన్వీనర్ సార్ వాళ్ళకి పంపాలి. అది లాస్ట్ డేట్ 23. సో అది కాలేజ్ వాళ్ళు చూసుకుంటారు. సో ఈ డేట్ లోపు మీరు వెళ్ళిపోవాలి కాలేజ్కి వెళ్ళి, నాకు పేమెంట్ సీట్ కావాలని. సో మెల్లగా 10 days తర్వాత 15 days తర్వాత అప్పుడు నేను పేమెంట్ సీట్ వెళ్తా అనుకుంటే మీకు ఇవ్వకపోవచ్చు. సో అందుకే ఇప్పుడే చెప్తున్నాను. సో పేమెంట్ సీట్ వెళ్ళే వాళ్ళు మీరు కనీసం రేపటి నుంచి వెళ్ళిపోండి కాలేజ్కి వెళ్ళి. సో నేను పేమెంట్ సీట్ వెళ్తా అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అలాట్మెంట్ ఆర్డర్ 19th రోజు వస్తుంది. 19th రోజు సీట్ వచ్చిందా, ఓకే ఆ కాలేజ్లో జాయిన్ అవ్వండి. సీట్ రాలేదు, పక్కా డిఎడే వేస్తా అనుకుంటే పేమెంట్ సీట్కి వెళ్ళొచ్చు. పేమెంట్ సీట్ 23 లోపు ఆ కాలేజ్ వాళ్ళు డేటా పంపాలి కాబట్టి 23 బిఫోరే ఏదో ఒక రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మనకు అఫీషియల్గా డీటెయిల్గా పీడిఎఫ్ పెట్టారు అందులో, అది ప్రైవేట్ కాలేజ్ వాళ్ళ కోసమే. సో అందులో చూసి ఆ డేట్స్ ఇక్కడ చెప్తున్నాను, ఎందుకంటే మీరు కొంతమంది పేమెంట్ షీట్ ద్వారా వెళ్ళడానికి రెడీ ఉన్నారు కాబట్టి తొందరగా వెళ్ళండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి. ఒక్కసారి ఫైనల్ సబ్మిట్ కొడితే మీరు ఏ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టారో ఆ వెబ్ ఆప్షన్సే వాళ్ళు అందులో ఏమైనా వేకెన్సీస్ ఉంటాయి మీ కేటగిరీలో, అప్పుడు మాత్రం మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి ఎక్కడైనా డిఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.